అమ్మాయి ఏం చెప్పింది నువ్వేమేనావే? వాళ్ళిద్దరూ ఎంత సంతోషంగా ఉన్నారో అల్లుడి గారు చెప్తుంటే కడుపు నిండిపోతుంది. నా సత్య బావుంటాడు, మేమిద్దరం బావుంటాము అంటే ఏవైనా నమ్ముతాను. ఇంతకీ ఇక్కడ దగ్గరలో శివాలయం ఎక్కడుంది? మన మణికొండలోనే ఉందమ్మాయి గారు. సరే, నేను వెళ్లి గుళ్ళో పూజ చేయిస్తాను, ఏర్పాట్లు చూడు. భర్త ఆయురారోగ్యాలతో ఉంటే ఆ భార్య కూడా ఆయురారోగ్యాలతో ఉన్నట్టే. పద పద, గుడికెళ్ళి అర్చన చేయిద్దాం. యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారు. అభిషేకమా అర్చన అమ్మా? అర్చన చేయించండి. ఎవరి పేరు మీదమ్మా? మా వారి పేరు మీద. మీ శ్రీవారి పేరు చెప్పండి. గొర్రెపాటి సత్యప్రసాద్. గొర్రెపాటి సత్యప్రసాద్ నామధేయస్య గోత్రం చెప్పండమ్మా. పువ్వాళ్ల గోత్రం. పువ్వాళ్ల గోత్రోద్భవస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం పూజాం కరిష్యే. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మభద్రాయతాక్షీం భీమాభాం పీతవస్త్రాం కనకలితలసంజనం పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సకలముఖేదాం భవానీం శ్రీవిద్యాం చారుమూర్తిం సకలసుందరాం సర్వసంపదాత్రయీం. ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. చెప్పండమ్మా. చెప్పమ్మా. ముందు మీ అర్చన కానివ్వండి. నాదే ఉందిలేమ్మా, కొత్తగా పెళ్ళయింది దానివి. ముందు నువ్వు అర్చన చేయించు. చెప్పండమ్మా, ఎవరి పేరు మీద చేయించాలి అర్చన? చెప్పమ్మా. మా తరం వాళ్లే అనుకుంటే మమ్మల్ని మించిపోయేలా ఉన్నావుగా. గుళ్ళో భర్త పేరు చెప్పడానికి కూడా సిగ్గుపడితే ఎలాగమ్మా? కొత్తగా పెళ్ళయిందంటున్నారుగా, పర్వాలేదులేండి. మీరు చెప్పండి. గొర్రెపాటి సత్యప్రసాద్. గొర్రెపాటి సత్యప్రసాద్ నామధేయస్య. పువ్వాల గోత్రం. గోత్రనామాలు చెప్తుంటే మీరు అటు ఇటు చూస్తున్నారేంటండి? అంటే ఇంతకు ముందే
ఇదే గోత్రనామాలతో మరో అమ్మాయి పూజ చేయించిందమ్మా. ఎవరు? ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలమ్మా అమ్మాయి. సర్లేండి, మనుషుల్ని పోలిన మనుషులుంటారు, ఒకే పేరు మరొకరికి ఉండదాండి. అది నిజమేనమ్మా. తీసుకోండి. మీరు ఇవ్వండమ్మా. ఇవ్వమ్మా. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసంసమేకవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం జ్యోతిషజ్ఞానగం వందే విష్ణుం భవభయారం సర్వలోకైకనాథం మేఘస్నాతం సేవాసంవత్సాంగం భాసితాంగం మోపేయం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం సశక్తిచక్రం సకిరీటకుండలం సంగీతవస్త్రం సరసిరుహే క్షణం. తాత, ఏంటి ఒక్కడివే వెళ్తున్నావు? బామ్మేది? మీ ఆవిడ మా ఆవిడ కలిసి గుడికెళ్ళారా? మా ఆవిడ గుడికెళ్ళిందా? అదేంటి, పెళ్ళాక మేమిద్దరం కలిసి వెళ్దాం అనుకున్నాం, వాళ్ళిద్దరు వెళ్ళడం ఏంటి? ఒక్కదానికే ఇంట్లో ఏం తోస్తుందిరా? తాతయ్య, వెళ్ళి ఎంతసేపు అయింది? ఈ పాటి గుడికెళ్ళి వచ్చేస్తుంటారా? సరే, నేను గుడి వరకు వెళ్ళొస్తాను. వచ్చేస్తారులేరా? తాతయ్య, హీరో ఇంటికొచ్చేసరికి హీరోయిన్ కనబడకపోతే ఎంత ఫీల్ అవుతాడు? నేను అంతే ఫీల్ అవుతాను. ఓ, నువ్వు తీరిగ్గా ఆశ్చర్యపోదు గాని ఇదిగో, నేను అర్జెంటుగా వెళ్ళి సావిత్రిని చూడాలి. తాతయ్య తాతయ్య, ఇంతకీ ఏ గుడి? మణికొండ శివాలయం. ఓకే ఓకే. సహారవక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి ఆసీనమబుధస్యామం ఆయతాక్షం అలంకృతం చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణాశ్రయే. సర్వాభీష్ట శుద్ధిరస్తు. శుభం. పదమ్మా. చెప్పండమ్మా, అర్చన అభిషేకమా? నన్ను క్షమించు తండ్రి. పెళ్ళవగానే భార్యా సమేతంగా నిన్ను దర్శించుకుందాం అనుకున్నాను, కాని ఎక్కడా? చూస్తున్నావు కదా, అయినా కూడా నీ దగ్గరికి రప్పించుకున్నావు. ఇదంతా మనసులో పెట్టుకుని నన్నెలాంటి ఇబ్బంది పెట్టొద్దు తండ్రి, ప్లీజ్. భర్త ఆయుష్ని 3 ముళ్లలో ముడేసి ఆ దేవుడు మన మెడలో వేలాడదీస్తాడు. మగాళ్ళు వాళ్ల గురించి వాళ్ళు పట్టించుకునేంత తీరిక లేకపోయినా మన కోసం కష్టపడే వాళ్ల గురించి మనమైనా పట్టించుకుంటామని ఆ దేవుడు అలా ఏర్పాటు చేశాడు. భర్త కళకళ్లాడుతుంటేనే భార్య పసుపు కుంకాలతో కళకళ్లాడుతుంది. సావిత్రినిలా ఒంటరిగా వదిలేసి బామ్మ ఎక్కడికెళ్ళింది?
ఎక్కడికి రా వెళ్తున్నావు? తిను. ఏం లేదు బామ్మ, ఎవరో మన సావిత్రిలా కనబడితేను. ఆ? పచ్చ కామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని అందరూ నీకు సావిత్రిలా కనిపిస్తే ఎలారా? కార్ దగ్గర పార్క్ చేశారేంటి బైక్ ని? ఎక్స్క్యూజ్ మీ, ఈ బైక్ మీదా అండి? కాదండి. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం బైక్ తీసి పక్కకు పెడతారా? థ్యాంక్స్. బాబు, పంచవటి కాలనీకి వస్తావా? వస్తాను సార్. బామ్మ రండి. అరే సత్య, ఆల్రెడీ 3 రాత్రుల్లోని 2 రాత్రులు పావలా కూడా పనికి రాకుండా కాలగర్భంలో కలిసిపోయాయి. ఈ 3వ రాత్రికి అలాంటి గతి పట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వేస్ట్ కానివ్వను. ఈరోజు సావిత్రి నేను ఎలాగైనా కలవాల్సిందే. అమ్మా, అప్పుడే 7 అయిపోయింది. ముందుగా తనకి గదిలోకెళ్ళే అవకాశం ఇస్తే మనం వెళ్లేసరికి మత్తుగా నిద్రపోతుంది. ఈ రోజు ఆ అవకాశం ఇవ్వకూడదు. సత్య, ప్రొసీడ్. మరి అంత దీనంగా చూడకు డబుల్ కాట్. ఈ రోజు నీ నడుములు విరగడం గ్యారెంటీ. అది అరబిక్కడలందం, దాని తళుకే కన్నాలే. చెలి ఆట తళుక్కు, చెలి ఆట తళుక్కు, లేత వళుక్కు, కౌగిళ్ళడిగానే. అమ్మా అమ్మా అమ్మ అమ్మ అమ్మ, హే హే అమ్మ 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 అమ్మ, హే అమ్మ 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 అమ్మ. నా ఇష్టసఖి ఇంకా రాలేదేంటబ్బా? పతి సేవ వదిలేసి పాత్రలకు సేవ చేస్తున్నావా సఖి? కాని కాని త్వరగా రా.
క్లీన్ చేసే ప్రోగ్రాం పెట్టుకుందా? లాభం లేదు. ఇంటి పనులన్నింటికి పని మనిషిని పెట్టాల్సిందే. లేదంటే నా రొమాంటిక్ టైం అంతా ఇలానే గడిచిపోయేలా ఉంది. సినిమాల్లో విరహం విరహం అంటే ఏంటో అనుకున్నాను. దాని అర్థం ఇదా? గది బయట భార్య నుంచుకొని గదిలో భర్త ఎదురు చూడడం అంటే నిజంగానే నరకం. బా త్వరగా రా సావిత్రి ప్లీజ్. హలో రేయ్, ఎక్కడున్నావురా? అర్ధరాత్రి పూట ఫోన్ చేసి అడగాల్సిన ప్రశ్నేనేరా ఇది? అర్ధరాత్రా? అది దాటి చాలా టైం అయిందిరా. టైం చూడు ఒకసారి. 8 AM. ఆఫీస్కి టైం అయింది, ఇంకా నిద్ర లేవలేదారా? ఎరా, రాత్రంతా జాగారమా? జాగారమే. పెట్రా ఫోను. ప్రతిదీ సినిమాటిక్గా జరగాలనుకునే నాకు ఈ 3 రాత్రులు సినిమాటిక్గా మిస్ అయినా శోభన విషయంలో మిస్ అవడం చాలా బాధగా ఉంది. బాగున్నారా నీ ఫస్ట్ నైట్ ఫెయిల్యూర్ స్టోరీస్? మరి రోజు మాలాంటి జంట లేదు, మా ఆవిడ సూపరు కేక అన్నావు, రాత్రి ఫోన్లో కూడా ఏంటంటో మాట్లాడేశావు. ఏదో అన్నాను లేరా. అరే అన్నీ ఓకేరా, కానీ ఈ ఒక్క విషయంలోనే తను ఏదోలా ఉంటోందిరా. పెళ్లి జరిగాక ఫస్ట్ రోజు కాకపోయినా 2వ రోజో 3వ రోజో భార్యాభర్తలు ఒకటవుతారు. కానీ మీరింకా దూరంగా ఉండడం ఏంట్రా? అదే నాకు అర్థం కావట్లేదురా. అప్పటికి ఏదైనా సినిమాలో సొల్యూషన్ దొరుకుతుందేమోనని చూశాను. అవి మనకు వర్కౌట్ అయ్యేలా లేవురా. సినిమాలోని సజెషన్లు రియల్ లైఫ్లో వాడితే వైఫ్లు విడాకులిచ్చి వెళ్ళిపోతారా. అలాంటి ప్రయోగాలు చేయకు. మరిప్పుడు ఎలారా? ప్రతి సమస్యకి ఒక వంక ఉంటుందిరా. వంకేంట్రా? అదేరా ట్విస్ట్. రేయ్, అలాంటిది ఏమనుంటే త్వరగా చెప్పరా బాబు. అరే అది
అసలు ఈ సమస్యకు కారణం మీరిద్దరూ కలిసి ఉండటం. రేయ్, శోభనం గదిలో ఇద్దరే కదా ఉండేది. చెప్పేది వినరా. సావిత్రి విలేజ్ నుంచి వచ్చింది. తన వాళ్ళు తనకి భర్తతో ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి పంపించుంటారు. సో ఎలా ఉంటే ఏమవుతుందన్న చిన్న భయం తనకుండొచ్చు కదా. కరెక్టే. ముందు ఆ భయం పోగొట్టాలి. ఎలారా? ఎలాగంటే భర్త మరొక ఆడదానితో తిరుగుతుంటే తను ప్రాణాలు తీయాలన్నమాట.